దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాం. సో ఏం అప్డేట్ లేదు మేజర్గా, జరిగినదే ఉంది, అంటే ఈవినింగ్ జరిగినదే. సో చూడొచ్చు కాళ్ళక్కడ, అంటే ఇక్కడ బేస్ వర్క్ అయితే ఫస్ట్ వర్క్, అంటే ఫస్ట్ కోటింగ్ అయింది, మీ దాంట్లో సెకండ్ కోటింగ్ అవుతుంది. ఫేస్ దగ్గర అయితే అవుతుంది పైన. సో పంచ వేస్తాడు. సో ఇది ఆర్చ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ పెడతారంట, నాకు ఐడియా లేదు. సో ఇది రామ్లలా ఇక్కడ. సో సెకండ్ లేయర్ వర్క్ స్టార్ట్ అయింది దీనికి అయితే. సో బట్టలు ఉండడం వల్ల చూపలేకుండా ఇది పాదాలు, స్వామివారి పాదాలు ఇవి. సో పంచ చూడొచ్చు, మొత్తం డీటెయిల్డ్ వర్క్ అయింది పంచ అయితే. సో మట్టి వర్క్ కూడా నడుస్తుంది. సో శివపార్వతి కళ్యాణం ఇంకా నడుస్తుంది. సో దానివల్ల చెప్పైపోతే శ్రీనివాస కళ్యాణం ఇది. సో ఇది అప్డేట్ మేజర్గా. ఖచ్చితంగా ఏమంటారు, లూజ్ చేసుకుంటారు, ఇట్లా కొట్టి లూజ్ అవుతుంది. సో అట్లా చేసినాక డైరెక్ట్ మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు, చూపిస్తాం. సో అట్లా మట్టి వర్క్ చేసాం, క్లే లెక్క చేస్తారు, దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేసి ఏమంటారు ఇట్లా ఫామ్ చేస్తారు. సో ఇది కొబ్బరి పీచు అని చెప్పారు, కొబ్బరి పీచుని కలిపి పెడతారు. అండ్ ఇది శ్రీనివాస కళ్యాణం. అండ్ అక్కడ శివపార్వతి కళ్యాణం తీసిరు కానీ సరిగా లేవు అనేసి తీసలేవు. సో తెలిసిందే శివుడు శివ పార్వతి అన్నీ తీసారు. సో ఇంకోటి, సో చూపిస్తారు దూరంకి వెళ్ళి శివపార్వతి అండ్ మధ్యలో ఇంకో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి గుర్తొస్తారు కాబట్టి అని తెచ్చి చూపిస్తా. సో చూడచ్చు శివపార్వతికి సంబంధించిన విగ్రహాలు అయితే తీసారు. సో ఇది అప్డేట్, మేజర్గా ఏం లేదు. సో థ్యాంక్ యూ. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఏం అప్డేట్ లేదు. సో మొత్తం మట్టి వర్క్ చేస్తారు అంటే. ఇక్కడ రాయి అంటే మొత్తం మట్టి వేసి ఒక పర్వతం లెక్క చేసారు. ఇంకొంచెం హాఫ్ అయింది అంతే, అది మొదటి బ్యాక్ డ్రాప్, మిగతా హాఫ్ అది బ్యాక్ వెనకాల ఇందాక చూపించినట్టు. సో మౌంటైన్, సో కొండలు లెక్క ఇవి ఏమంటారు చూస్తారు, తెలిసిందే. సో మొత్తం అవ్వలేదు, హాఫ్ అయింది, మిగతా హాఫ్ అయితే చేస్తారు. సో కింద బేస్ అయితే అయిపోయింది ఆల్రెడీ చూడవచ్చు. సో స్వామివారి బేస్ వర్క్ అయితే చేసారు. సో ఫస్ట్ లేయరింగ్ వర్క్ ఒకటే అయింది, సెకండ్ లేయరింగ్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో చూడవచ్చు. సో మట్టి పైకి తీసుకుపోతారు, ఇది మొత్తం అంటే పైన చేసినానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇందాక చూపించినట్టు హనుమంతుడు సంబంధించిన ఒక విగ్రహం అయితే తయారు చేస్తారు. సో అది దేని గురించో తెలియదు, చూద్దాం. ఇంకోటి ఇక్కడ ఉన్న మేజర్ అప్డేట్ ఏంటంటే పైన స్వామివారికి సంబంధించిన ఫేస్ ఉందో అక్కడ వర్క్ నడుస్తుంది, శేషనాకి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. అండ్ చేతిలో లడ్డు కూడా ఫినిష్ అయిపోయింది నిన్నటికల్లా. అండ్ చూస్తారా పైన శేషనాగ్ తయారు చేస్తారు, వెల్డింగ్ చేస్తారు, అన్న వాళ్ళు చేస్తారు నిన్న. సో మట్టితో స్టార్ట్ చేస్తారు. సో ఇది అప్డేట్ మేజర్గా. అంటే ఆయుధాలు అవన్నీ వేసి పెట్టేసారు. అండ్ చేతిలో లడ్డు కూడా తయారైపోయింది చూడొచ్చు. సో మొత్తం స్టిచ్చింగ్ చేసి పెట్టారు ఎందుకంటే మొత్తం పడిపోకుండా. అండ్ మెయిన్ పంచ కూడా రెడీ అయిపోయింది. అండ్ పక్కన శ్రీనివాస కళ్యాణం మేజర్గా ఏం అప్డేట్స్ అయితే లేవు. అండ్ పైన చూస్తారా శేషనాథ్ సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా నడుస్తుంది, ఆల్రెడీ హాఫ్ అయింది. అంటే ఒక పాముకి అయితే వేసిర్రు, ఇంకా మిగతా స్నేక్స్ అయితే చేయాలి. 3 పాములకి అయితే వేసారు. సో చూడొచ్చు 3 చేసారు, మిగతా 3 చేయాలి. సో మేజర్గా ఇదే అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. హనుమంతుడు చూపించిన కదా, అది ఏమంటారు ఇక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టడానికంట. సో కనుక్కున్నా. సో ఇది అప్డేట్, మేజర్గా ఏం లేదు. చూడొచ్చు అప్డేట్. శివ పార్వతి కళ్యాణం అయితే ఓపెన్ చేశారు. సో శివుడు పార్వతి మధ్యలో దేవుడు గుర్తొస్తలే. సో ఇది అప్డేట్. క్లియర్గా అనిపించచ్చు. పైన శేషనాగ్ సంబంధించిన వర్క్ చేస్తారు చూస్తారా. సో పైన 3 శేషనాగులు అయితే అయినాయి, మిగతా 2 అయినాయి.
రెండు అయినాయి, మిగతా అయితే అది అవ్వాలి. సో వెల్డింగ్ చేశారు నిన్న మొత్తం. ఇదంతా చూస్తారా పంచ. సో పంచకి డీటెయిలింగ్ వర్క్ అయింది, సెకండ్ లేయరింగ్ వర్క్ అయింది, అండ్ మిగతా దాని బాడీ అదంతా అయితే ఫస్ట్ లేయర్ అవుతుంది. సో ఇది అప్డేట్ ఉన్నాయి కదా, మార్నింగ్ అయితే చూస్తారా. నో అసలు ట్రాఫిక్ లేదు. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి మర్చిపోయినా, కళ్ళు కూడా అయిపోయింది. బాడీ వర్క్ మొత్తం అయిపోయింది, అంటే ఫేస్ వర్క్ సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం చేసారు.